లాస్ట్ ఎపిసోడ్లో గుగ్జు బాంగ్సూన్ని మిన్హ్యూక్ ఇంటి నుంచి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మిన్హ్యూక్ అనుమతించడు. ఈ విషయం మీద వారిద్దరూ చాలా కోపంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ టైంలోనే బాంగ్సూన్ మిన్హ్యూక్ నా బాస్ అని, ఆఫీస్కి సంబంధించిన పని మీద నేను ఇక్కడ ఉన్నానని గుగ్డుతో చెప్పి శాంతపరుస్తుంది. అలా అంత పెద్ద విషయం ఏంటి, అది కూడా ఆఫీస్లో కాకుండా ఇంట్లో ఉండి చేయడానికి అని గుగ్డు అంటాడు. అప్పుడు బాంగ్సూన్ ఆ విషయం నీకు చెప్పలేము, ఇది కంపెనీకి సంబంధించిన సీక్రెట్ అని చెప్తుంది. సరే అయితే మీ మమ్మీకి కాల్ చేసి ఈ విషయం చెప్తానుండు అని గుగ్డు బాంగ్సూన్ వాళ్ళ మామ్కి కాల్ చేసి మ్యాటర్ చెప్తాడు. ఆ విషయం విన్న వాళ్ళ అమ్మ ఫుల్ హ్యాపీ అయిపోతారు. మొదటి నుంచి మిన్హ్యూక్ అంటే ఆమెకి చాలా ఇష్టం కదా, అతడే ఆమెకి కాబోయే అల్లుడు అని ఫిక్స్ అయిపోయారు. కాబట్టి బాంగ్సూన్ అక్కడ ఉండటానికి పర్మిషన్ ఇచ్చేస్తారు. గుగ్డుని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తారు. వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టకుండా బుద్ధిగా పని చేయమని చెప్పి, ఒకవేళ మిన్హ్యూక్ బాంగ్సూన్ల మధ్య ఏమైనా జరిగినా కూడా అది ఆమె తలరాతగా భావించి క్షమించేస్తానని చెప్తుంది బాంగ్సూన్ వాళ్ళ మదర్. అప్పుడు గుగ్డు వర్కింగ్ అవర్స్ దాటి వర్కర్స్తో వర్క్ చేయిస్తే అరెస్ట్ చేసి జైల్లో వేయొచ్చు అని అంటారు. మిన్హ్యూక్ అయితే నన్ను అరెస్ట్ చేయి అనేసి, నువ్వేం టెన్షన్ పడుకు, నాకు మగవాళ్ల మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆడవాళ్ళని నేను పెద్దగా పట్టించుకోను అని డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు గుగ్డుతో. ఆ బిహేవియర్ చూసి గుగ్డు బాంగ్సూన్లు షాక్ అవుతారు. సోషల్ మీడియాలో రాస్తున్న వార్తలు నిజమే అని బాంగ్సూన్ ఆ టైంలో కన్ఫర్మ్ చేసుకుంటుంది. కానీ గుగ్డు అక్కడి నుండి వెళ్ళాలని మిన్హ్యూక్ అలా చేస్తాడు. గుగ్డు బాంగ్సూన్కి ఒక వాచ్ ఇచ్చి, నీకేమైనా ప్రాబ్లం అయితే ఈ బటన్ ప్రెస్ చెయ్యి అని చెప్తాడు. వెళ్లే ముందు ప్రతి మగవాడు కుక్కలాంటి వాడే అని గట్టిగా అరిచి చెప్తాడు. అందుకు బాంగ్సూన్, ఇప్పుడు నువ్వు కుక్కని ఎందుకు అవమానపరుస్తున్నావు అంటుంది. ఆ మాటకి అక్కడి నుండి గుగ్డు సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బాంగ్సూన్ మిన్హ్యూక్ని ఇల్లంతా వెతకడం మొదలు పెడుతుంది. ఆ టైంలో మిన్హ్యూక్కి సంబంధించిన చాలా ఖరీదైన వస్తువుల్ని చూసి ఆశ్చర్యపోతుంది. అక్కడే ఉన్న ఒక మిస్టరీ పెయింటింగ్ని చూస్తుంది. ఆ పెయింటింగ్ని చూస్తుండగానే డోర్ ఓపెన్ అయ్యి లిఫ్ట్ సాయంతో కిందకి వెళ్తుంది. అప్పుడే మిన్హ్యూక్ ఒక అద్భుతమైన ప్లే గ్రౌండ్ డోర్ ఓపెన్ అవుతుంది. అది ఒక వింత ప్రపంచంలో ఉంటుంది. ఆశ్చర్యంతో అన్నిటినీ గమనిస్తున్న హీరోయిన్కి మిన్హ్యూక్ వెల్కమ్ చెప్తారు. ఇద్దరు అదే రూమ్లో హీరోయిన్ సోఫా మీద, హీరో ఫ్లోర్ మీద పడుకుంటారు. లైట్స్ ఆఫ్ చేయగానే పైకి చూస్తే ఆకాశంలో స్టార్స్ అన్నీ వాళ్ళ రూమ్లోనే కనిపిస్తాయి. మా మామ్ చనిపోయినా కూడా నేను ఎప్పుడూ ఆమెనే తలుచుకుంటూ ఉంటాను, చనిపోయిన వారు స్టార్స్ అవుతారని అంటారు కదా అని మిన్హ్యూక్ అంటే, చనిపోయిన వారు దెయ్యాలు అవుతారు అని బాంగ్సూన్ చెప్తుంది. మా మామ్ అంటే నాకు చాలా ఇష్టం, బట్ మా సవతి తల్లి కొడుకులంటే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నన్ను ఎప్పుడు చీకటి గదిలోనే వేసేవారు, నాకంటూ ఎవరూ లేరు, నేను ఒంటరిగానే పెరిగాను అని చెప్తాడు. అది వినగానే మన హీరోయిన్కి చాలా బాధ అనిపిస్తుంది. ఆ మాటల్లోనే గుగ్డుకి నీకు మధ్య ఎప్పటి నుండి పరిచయం అని అడుగుతారు మిన్హ్యూక్. ఫస్ట్ టైం క్లాస్లో చూసినప్పుడు గుగ్డు అంటే చాలా ఇష్టం ఏర్పడింది అని, గుగ్డు అందంగా హ్యాండ్సమ్గా ఉండడం వల్ల తను కాకుండా చాలామంది అమ్మాయిలు తనని చూసేవారని, అందువల్లే తన ప్రేమని గుగ్డుకి చెప్పడానికి భయమేస్తుందని, నా పవర్స్ అన్ని యూజ్లెస్ చేయగలిగే ఒకే ఒక వ్యక్తి గుగ్డునే అని చెప్తుంది. అందుకు మిన్హ్యూక్ అతన్ని ప్రేమించమని నిన్ను ఎవరు ఫోర్స్ చేయట్లేదు అని చెప్తాడు. హీరోయిన్ కంటతడి పెట్టిందని గమనించిన మిన్హ్యూక్, సరే ఒక గేమ్ ఆడతాం పదా అంటాడు. సరదాగా వాళ్ళిద్దరూ అన్ని గేమ్స్ ఆడుతారు. అలసిపోయి నిద్రపోతారు. పొద్దున అయ్యేసరికి కింద పడుకున్న మిన్హ్యూక్ కాస్త హీరోయిన్ పక్కలో ఉంటారు. అది చూసిన హీరోయిన్ ఉలిక్కిపడి మిన్హ్యూక్ని కిందకి తోసేస్తుంది. ఫ్లోర్ చల్లగా ఉండటం వల్ల చలికి పైన పడుకున్నానని చెప్తాడు మిన్హ్యూక్. వాళ్ళిద్దరూ తినడానికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది బాంగ్సూన్. అన్ని రకాల వంటలను చూసి షాక్ అవుతాడు మిన్హ్యూక్. సరే అయితే గుగ్డుని ఎప్పుడు కలుస్తున్నాం అని సరదాగా అడుగుతాడు. నాకు చాలా బాగా నచ్చాడు గుగ్డు, అతని బర్డ్స్ చాలా అందంగా గుండ్రంగా ఉన్నాయి అంటారు. మగవాళ్ళ బర్డ్స్ అంటే నాకు చాలా ఇష్టం అంటారు.
తను బాంగ్సూన్ని ఆట పట్టించాలని అలా అంటారు. కానీ ఆ మాటలతో బాంగ్సూన్ నీకు సిగ్గనేదే లేదా, ఇలా మాట్లాడుతున్నావని కోపంతో పక్కనే ఉన్న మెటల్ స్టిక్ని టేబుల్లోకి బలంగా దించుతుంది. దెబ్బకి మిన్హ్యూక్ భయంతో గుటకలు వేస్తారు. డ్రోన్ సాయంతో కనుగొన్న బైక్ నెంబర్ ఉన్న వ్యక్తి అడ్రస్కి వాళ్ళిద్దరూ వెళ్తారు. హీరోయిన్ ఆ వ్యక్తిని మాటల్లో పెట్టి బయటకు రమ్మని పిలుస్తుంది. అతను వెక్కిరి చేష్టలు చేస్తుండడంతో అతని చేతితో అతనికే ఒక షాట్ ఇస్తుంది. దెబ్బకి గురుడు కింద పడిపోతాడు. స్పృహలోకి వచ్చాక తన ప్లాన్స్ ఏంటి, ఎందుకు ఇలా మిన్హ్యూక్ని ఫాలో అవుతున్నాడు అని అడిగితే, నా బైక్ చాలా రోజుల క్రితం దొంగిలించబడింది, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను, ఇంకా దొరకలేదు అంటాడు. పాపం ఈ విషయంగా అతనికి ఏమీ సంబంధం లేదని అర్థం చేసుకున్న వీళ్ళిద్దరూ అక్కడి నుండి స్టేషన్కి వస్తారు. ఆ టైంలో స్టేషన్లో అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. బాంగ్డూన్లో జరిగే అటాక్స్కి బాంగ్సూన్ బాడీగార్డ్ పైన జరిగిన అటాక్కి సంబంధం లేదు. మిన్హ్యూక్కి విరోధులు ఎక్కువ ఉండటం వల్ల అతని బాడీగార్డ్ అనుకుని నా బాడీగార్డ్పై అటాక్ చేశారు అని బాంగ్సూన్ చెప్పడం వల్ల మిన్హ్యూక్ ఒక బాడీగార్డ్ని పెట్టుకుంటే మంచిది అంటారు గుగ్డు. అందుకే నేను బాంగ్సూన్ని నా బాడీగార్డ్గా పెట్టుకున్నా అని చెప్పడానికి మిన్హ్యూక్ నోరు తెరుస్తుంటే అతని కాళ్ళని తొక్కేస్తుంది బాంగ్సూన్. దెబ్బకి నొప్పికి విలవిలలాడుతూ ఉంటారు మిన్హ్యూక్. ఎక్స్రే తీసి చూస్తే మిన్హ్యూక్ కాలి వేలు ఫ్రాక్చర్ అయి ఉంటుంది. ఆ మాటతో బాంగ్సూన్ని ఉరిమి చూస్తారు మిన్హ్యూక్. ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్న తన సెక్రటరీని కలుసుకుంటారు మిన్హ్యూక్. బాంగ్సూన్ తమ్ముడు ఈ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నారని మిన్హ్యూక్ సెక్రటరీ చెప్తాడు. దానికి మిన్హ్యూక్ అక్క గాయాలు చేస్తే తమ్ముడు గాయాలను మాన్పుతారా అని అంటారు. నిజమే అని సెక్రటరీ కూడా నవ్వుకుంటారు. అప్పుడే బాంగ్సూన్ చే చావు దెబ్బలు తిన్న గ్యాంగ్స్టర్ గ్రూప్ అంతా బాంగ్సూన్ని చూసి పరిగెత్తుకెళ్ళి వాళ్ళ లీడర్కి ఆమె వచ్చిన విషయం చెప్తారు. ఆ టైంలోనే మన హీరోయిన్ తమ్ముడు ఫస్ట్ ఆ గ్యాంగ్స్టర్ గ్యాంగ్ని, తర్వాత మీ బాస్ సెక్రటరీని, చివరికి మీ బాస్ని కూడా ఇదే హాస్పిటల్లో అడ్మిట్ చేయించావు అని అరుస్తూ ఉంటాడు. దానికి నేనేం చెయ్యను, నేను కావాలని ఏదీ చేయట్లేదు అని చెప్తుంది. అదే హాస్పిటల్కి గుగ్డు తన గర్ల్ ఫ్రెండ్ అయిన హీజీని తీసుకుని వస్తారు. వాళ్ళని బాంగ్సూన్ అండ్ ఆమె తమ్ముడు కలుస్తారు. హీజీ చేయి పట్టుకుని గుగ్డు ఉండటం చూసి బాంగ్సూన్ చాలా డల్ అయిపోతుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఈ టైంలో అని గుగ్డు బాంగ్సూన్ని అడుగుతాడు. మా బాస్తో కలిసి ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. హీరోయిన్ తమ్ముడు హీజీని చెకప్ చేయడానికి తీసుకెళ్తారు. అక్కడే వాళ్ళిద్దరు కళ్ళు కలుస్తాయి. ఆ టైంలోనే గుగ్డు బాంగ్సూన్ని తీసుకెళ్ళి, ఎప్పుడు మీ బాస్ వెనకాలే తిరుగుతూ ఉంటావు, నువ్వేమైనా అతని పని మనిషివా, తను అంత మంచి వ్యక్తి కాదు, అతనికి నువ్వు ఎంత దూరం ఉంటే నీకు అంత మంచిది అని చెప్పి వెళ్ళిపోతుండగా బాంగ్సూన్కి చాలా కోపం వచ్చి, ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు, నీకు నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, మళ్ళీ నా మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా ఎలా ప్రవర్తించగలవు అని మాట్లాడుతుంది. అంతలోనే మిన్హ్యూక్ వచ్చేస్తారు. ఇక్కడి నుండి వెళ్దాం పదా అనేసరికి మిన్హ్యూక్ని తీసుకుని సెక్రటరీ రూమ్కి వెళ్తుంది బాంగ్సూన్. బాంగ్సూన్ని గమనిస్తున్న ఆ గ్యాంగ్స్టర్ గ్యాంగ్ ఆమె రూమ్ నుండి బయటకు రావడం చూసి పరుగులు తీస్తారు. గుగ్డు వల్ల మూడ్ ఆఫ్ అయిన మన హీరోయిన్ తన ఇంటికి వచ్చేస్తుంది. మన హీరోయిన్ వాళ్ళ మామ్ రాత్రి బాగా నిద్రపోయావా అని అడుగుతారు. చాలా బాగా నిద్రపోయాను, అది కూడా గురక పెట్టి నిద్రపోయాను అంటుంది హీరోయిన్. బాంగ్సూన్ మిన్హ్యూక్ల మధ్య రాత్రి ఏమైనా జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి అలా అడుగుతారు ఆమె. అతనికి ఆడవాళ్ళంటే ఇంట్రెస్ట్ ఉండదని ముందే చెప్పాను కదా మామ్ అని చెప్పి ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళిపోతుంది బాంగ్సూన్. కట్ చేస్తే హాస్పిటల్లో ఉన్న గ్యాంగ్స్టర్స్ యొక్క గ్యాంగ్ బాస్ అక్కడికి వస్తారు. బాస్ ని చూసి వాళ్ళందరూ ఆనందపడిపోతారు. వాళ్లకు తగిలిన గాయాల గురించి చెప్పుకుంటూ వస్తారు. అది విన్న వాళ్ళ బాస్, ఒక అమ్మాయి ఇంతమంది మగవాళ్ళని ఇలా కొట్టగలిగిందా అని అడుగుతాడు. అవును అని చెప్తారు. మేము ఎంక్వైరీ చేయంగా ఆమె ఎయిన్సాఫ్ట్ కంపెనీలో CEO బాడీగార్డ్గా పనిచేస్తుంది అంటారు. అందుకు అతను వాట్ ఏ కో ఇన్సిడెన్స్ అని అంటాడు. బాంగ్సూన్ రెడీ అయి వెళ్తుండగా బాంగ్సూన్ భయపెట్టిన పిల్లల వాళ్ళ లీడర్ని తీసుకుని వచ్చి ఆమెని బెదిరిస్తూ ఉంటారు. అతను మాటలతో రెచ్చగొట్టేసరికి ఒకే చేత్తో గాలిలోకి లేపేస్తుంది బాంగ్సూన్ వాడిని.
మిగిలిన పిల్లలందరినీ అక్కడే ఉన్న స్పిన్నర్లో ఎక్కమని దాన్ని వేగంగా తిప్పుతుంది. దెబ్బకి అందరికి దిమ్మ తిరిగిపోతుంది. వాళ్ళందరూ ఆమెకి సారీ అడుగుతారు. మన హీరోయిన్ మాత్రం బిల్డప్ ఇచ్చుకుంటూ భలే స్టైల్గా నడుస్తూ వెళ్తుంది. ఆ సీన్లో ఆ మాత్రం బిల్డప్ ఇవ్వాలిగా మరి. బాంగ్ సూన్ హాస్పిటల్కి వచ్చి మిన్హ్యూక్ని తీసుకువెళ్తుంది. అప్పుడు ఆ గ్యాంగ్స్టర్ బాస్ అండ్ వాళ్ళ గ్రూప్ అందరూ అక్కడే ఉంటారు. వాళ్ళిద్దరూ కారులో కూర్చొని మిన్హ్యూక్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ కోసం వెళ్తారు. మరోవైపు గుగ్డు తన గర్ల్ ఫ్రెండ్ ని కలిసి తనకి చాక్లెట్ ని గిఫ్ట్ గా ఇస్తారు. ఆమె అది తీసుకుని మన ప్రేమ బంధం కూడా ఇదేలా తీయగా ఉంటే చాలా బాగుంటుంది అంటుంది. గుగ్డు వర్క్ ప్రెషర్ తో ఆమెను ఎక్కువగా పట్టించుకోడు కాబట్టి అలా చెప్తుంది. అది విన్న గుగ్డు సైలెంట్ అయిపోతాడు. కట్ చేస్తే బాంగ్ సూన్ వాళ్ళు మిన్హ్యూక్ డాడ్ ఇంటికి చేరుకుంటారు. మిన్హ్యూక్ సవతి తల్లి బాంగ్ సూన్ ని బయటే ఉండమని చెప్తుంది. మిన్హ్యూక్ నో తను కూడా మనతో డిన్నర్ చేస్తుంది అని చెప్పి లోపలికి తీసుకెళ్తారు. అందరు డిన్నర్ చేసే సమయంలో మిన్హ్యూక్ డాడ్ అండ్ వాళ్ళ ముగ్గురు అన్నయ్యలు కూర్చుంటారు. వీళ్లలో అనుమానించదగ్గ వారు ఎవరో గమనించు అని మిన్హ్యూక్ బాంగ్ సూన్ కి మెసేజ్ పెడతారు. ఆమె ఓకే అని అంటుంది. అప్పుడే వాళ్ళ డాడ్ నా కంపెనీలో 50% షేర్ మిన్హ్యూక్ కి ఇస్తాను, ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే ఒక ఎయిన్సాఫ్ట్ కంపెనీని పెట్టి సక్సెస్ఫుల్ కంపెనీగా నడుపుతున్నాడు, అతనే సరైన వాడు అని అంటాడు. ఆ మాటతో మిన్హ్యూక్ రెండవ అన్న కంగ్రాట్స్ చెప్తాడు. మిన్హ్యూక్ పెద్దన్నయ్య చిన్నన్నయ్య ఇద్దరికి ఆ విషయం ఇష్టం ఉండదు. మిన్హ్యూక్ ని తక్కువ చేసి మాట్లాడడం మొదలు పెడతారు. మన హీరోయిన్ మాత్రం వారి ప్రవర్తనను బట్టి వీరిలో అనుమానించదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది. మిన్హ్యూక్ చిన్నన్నయ్య ప్రవర్తన ఎదుటి వ్యక్తిని చంపే వ్యక్తిలా అనిపిస్తుంది. రెండో అన్నయ్య ప్రవర్తన మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా అనిపిస్తుంది. పెద్దన్నయ్య ప్రవర్తన సభ్యతా సంస్కారం లేని తత్వంగా అనిపిస్తుంది. మిన్హ్యూక్ సవతి తల్లి మాత్రం వట్టి తిండిబోతులాగా అనిపిస్తుంది. అరుస్తున్న కొడుకుల మీదకి కూర్చున్న చైర్ తీసి విసరాలి అనుకున్న తండ్రిని చూసి క్రిమినల్ లాగా అనిపిస్తుంది బాంగ్ సూన్ కి. డిన్నర్ అయిపోయి ఇంటికి రిటర్న్ వెళ్లే సమయంలో బాంగ్ సూన్ మీ నాన్న మీద నాకు అనుమానంగా ఉంది అంటుంది. మిన్హ్యూక్ మాత్రం ఆ మాటలకి సమ్మతించరు. నా చెడ్డ కోరుకునేవారైతే మా డాడ్ నాకెందుకు 50% షేర్ రాసిస్తారు అని అంటారు. కట్ చేస్తే ఒక అమ్మాయిని చూస్తాము. ఆ అమ్మాయిని చాలా సేపు ఒక వ్యక్తి ఫాలో అవుతూ ఉంటారు. ఆమెను తన కారులో పికప్ చేసుకుని వెళ్తాడు. హీరోయిన్ వాళ్ళ ఇంట్లో అందరూ డిన్నర్ కి కూర్చుంటారు. ఆ సమయంలో పదే మిన్హ్యూక్ గురించి అడుగుతూ ఉంటారు బాంగ్ సూన్ వాళ్ళ మదర్. చిరాకు పడ్డ బాంగ్ సూన్ మిన్హ్యూక్ కి గుగ్డు అంటే ఇష్టమని చెప్తుంది. నువ్వు ఆ గుగ్డు కన్నా తక్కువేమీ కాదు, ఎక్కడా తీసిపోనూ లేదు, నువ్వు కూడా మంచిగా మేకప్ వేసుకుని మంచి బట్టలు తొడిగి రెడీ అవ్వు అంటారు. వాళ్ళందరూ ఇలా మాట్లాడుతుంది ఏంట్రబ్బా అని చూస్తూ ఉంటారు. అప్పుడే బాంగ్ సూన్ వాళ్ళ తమ్ముడు బాంగీకి కాల్ వస్తుంది హీజీ నుంచి. అతడు ముందుండి తనకి చెకప్ చేయించినందుకు గాను థ్యాంక్స్ చెప్పి లంచ్ కి ఇన్వైట్ చేస్తుంది హీజీ. అతను కూడా సరే అంటారు. ఎందుకంటే చెకప్ చేసే సమయంలో వాళ్ళిద్దరూ ఒకరికొకరు అట్రాక్ట్ అవుతారు. బాంగి హీజీని కలవడానికి నో చెప్తారు బాంగ్ సూన్ వాళ్ళ మామ్. అందుకు మన హీరోయిన్ అదేంటి నాకు మాత్రం మా బాస్ వాళ్ళ ఇంట్లో ఏకంగా స్టే చేయడానికి పర్మిషన్ ఇచ్చేస్తావు, బాంగీకి మాత్రం గుగ్డు గర్ల్ ఫ్రెండ్ ని కలవడానికి పర్మిషన్ ఇవ్వవా అంటుంది. అందుకు వాళ్ళ మామ్ నీ వాగుడు చాలించి ఇంట్లో బీర్ అయిపోయింది, వెళ్ళి తీసుకొనిరా అని గట్టిగా చెప్తారు. కట్ చేస్తే కారులో నిద్రపోయిన కిడ్నాప్ అయిన అమ్మాయి నిద్రలేస్తుంది. రూట్ మారామని తెలుసుకుని కేకలు వేయడం మొదలు పెడుతుంది. కిల్లర్ కార్ ఆపుతాడు. కిందకు దిగి పరిగెత్తున్న సమయంలో కారులో నుండి పెద్ద రించ్ తీసుకునొచ్చి ఆమె నెత్తి మీద బలంగా బాదుతాడు. ఆ అరుపు విని అటుగా వెళుతున్న హీరోయిన్ అక్కడే స్టన్ అయిపోతుంది. చేతిలో ఉన్న కవర్ ని అప్పుడే అనుకుంటుంది, వదిలేస్తుంది. నా పవర్ ని పూర్తిగా ఉపయోగించే సమయం మొదలయ్యింది అని. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.